ఎక్సైజ్ మినిస్టర్ కొడుకుతో మా అమ్మాయి పెళ్లి సెటిల్ చేశాను. బ్యాంకులో ఉన్న నా డిపాజిట్స్ వెంటనే రిటర్న్ చేయాలి. మీ అమ్మాయిని కిరణ్కి ఇచ్చేద్దామని మీరే అడిగారు కదా. కిరణ్ పెళ్లి గురించి మాట్లాడే టైం అమ్మా ఇది. బావా ఎంతైనా అయిన వాళ్ళు మేము కూడా నీ గొంతు మీద కూర్చోలేము. ఒక నెల రోజుల లోపల నా డబ్బు నాకు అరేంజ్ చేయి. కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ టైంలో అడుగుతున్నామని ఏం అనుకోకన్నయ్య, మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదురా. ఆగండి. ఒక్క నెల రోజుల్లో నా ఆస్తంతా అమ్మైనా సరే తల తాకట్టు పెట్టేనా మీ డబ్బు మొత్తం తిరిగిచ్చేస్తాను. నా పరిస్థితి ఇలా తలకిందులుగా మారిందని నేను బాధపడడం లేదు. మీ అందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నానని ఎక్కువగా బాధపడుతున్నాను. కష్టం అంటే ఏంటో బాగా తెలిసిన వాణ్ణి. క్షమించండి అని మీ కష్టాన్ని దూరం చేయలేను. నా ఒక్కగానొక బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ బిడ్డల జీవితాన్ని నేను నాశనం చేయను. అలాగే మన రికవరీస్ లిస్ట్ లో పెద్ద అమౌంట్స్ పార్టీస్ మొత్తం దివాళా తీసిన తర్వాత ఈ ఫైల్ చూసినేంటి లాభం గౌరీశంకర్? ఏంటి బావగారని పిలవకుండా పేరు పెట్టి పిలిచానన్నా? చింత చచ్చినా పులుపు చావలేదంట. దీనికేం తక్కువ లేదు. నీ రేంజ్కి ఏరా అని పిలవలా సంతోషించు. మా సొమ్ములన్నీ మీ మేధస్సు నమ్మి మీ బ్యాంకులో పెట్టాం. మొత్తం రామార్పణమా? మీ డబ్బు ఎక్కడికి పోదు. కొంచెం టైం ఇవ్వండి. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఆ గుడి నమ్మకం ఎక్కడ దాకా తీసుకొచ్చింది? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ సొంత డబ్బు తీసుకుంటూ మాట్లాడతారేంటి? ఆయన కష్టపడి సంపాదించిన డబ్బే కదా తన కట్నంగా బ్యాంకులో వాటా ఇచ్చింది. ఇలా మీరు రోడ్డు మీద పడతారని ముందే తెలుసుంటే ఏ ముస్టోడికి ఇచ్చి పెళ్లి చేయక పెద్దింటికి ఎందుకు పంపించారు? ఆయన ముందు పిల్లల ముందు నా పరువు తీయడానికా? మీ డబ్బుకేం భయం లేదు. కిరణ్ ఆ పని మీదే బాంబేకి వెళ్ళాడు. అయ్య వల్ల అయింది. కొడుకు చేసి తీసుకొస్తాడు. కాలుకి నొప్పి తెలియకుండా ఆకాశంలో పెంచారాన్ని. శుభ్రంగా మందు కొట్టి అక్కడ నిద్రపోతా ఉండి ఉంటాడు. ఆయన ఈయంతో మనకేంటండి? వాడికే ఫోన్ చేసి కనుక్కుంటాను. వద్దమ్మా, వాడు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నా మాట విను ప్లీజ్. హలో హలో కిరణ్, నేను మీ అత్తని మాట్లాడుతున్నా. చెప్పత్తయ్య. తండ్రి కొడుకులు ఆడుతున్న హైడ్రామా చాలు. మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. వారం రోజుల్లో మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి నేను పెట్రోల్ పోసుకొని చస్తాను. ఇక చాలు. ఎవరు చావాల్సిన అవసరం లేదు. వారం రోజుల్లో నేను చచ్చైనా సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. వారం రోజుల్లో డబ్బులు ఇచ్చి చస్తాడంట. పదండి, అప్పుడే తీసేసుకోమన్నాను. విన్నారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. హాయ్, ఏం రాస్తున్నావు? నాకోసమా? ఇప్పుడే గుడికెళ్ళి వస్తున్నాను. నీ కష్టాలన్నీ మాయమైపోవాలని, పని త్వరగా అయిపోవాలని గట్టిగా దేవుడికి మొక్కున్నాను. ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళని బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది నాకోసమా? జీ ఫర్ గౌతమి. నీకోసం కాదు, మా నాన్న కోసం. ఎప్పుడు నాన్న కోసమేనా? ఇది నాకు కావాలి. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఇది కావాలి. నీకు కావాలంటే ఇంకో కొనిస్తాండి. తిరిగిపోని. గౌతమి 1 minute. గెస్ట్ హౌస్ కొనడానికి ఇంకెవరిని ఉంటారో ట్రై చేసి చూస్తావా? ఎప్పుడు గెస్ట్ హౌస్, బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్, ఇంకేమీ గుర్తుండవా? కష్టమో నష్టమో వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించు. అంతకుమించి వేరే దారి లేదు. నేను గౌతమి ప్రాపర్టీ కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీరు గెస్ట్ హౌస్ తీసుకుంటా అన్నారు కదా, అది సేల్ అవ్వలేదు. మీరు ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? ఇంట్రెస్టెడ్గానే ఉన్నాను. హలో సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి.
ఏంటి సోనాబాయికి ఎదురు చూస్తున్నావా? ఏమనుకుంటున్నావా? ఎంత పొగర నీకు? అన్నీ అయిపోయా వాడితో, అన్నీ. అందుకే వాడికి హెల్ప్ చేయాలని ఇంత డెస్పరేట్గా ట్రై చేస్తున్నావా? వెళ్ళి వాడితో చెప్పు, 200 కోట్ల రూపాయలు సోనాబాయి ఇస్తానన్నాడు. దాన్ని ఒప్పుకోమను. వదలరా. కిరణ్ సోనాబాయ్, ఆ గెస్ట్ హౌస్ ఎవరు కొనరు సోనా. వాడు ఇక్కడికి రావాల్సింది. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తా. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీ కోసం కాదు. పిచ్చోడ్లా ఉన్నావే. ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సిందే. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు. నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చేయి. సోనా, సోనా, నువ్వు వేరే చాయిస్ లేదు. చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారో ఈ గుండె మీద గుండె కలిస్తే నా కొడకల్లారా. కూర్చొని మాట్లాడతాం. ఏంట్రా కూర్చునేది? లూజ్ అయిపోయినట్టుంది. హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ మీద అంత తీపేంట్రా నా కొడక్క. ఎదుటోడి ప్రాణమైనా పర్లేదు నీకు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు, నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. ఎవడా నన్ను చంపారు? వీడా 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 చెప్పు చెప్పు నా కొడక. ఎవడా నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టావు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టావు. సరిపోయాయి. తీసుకో, తీసుకుని వదిలేయ్. నిన్ను ఇక్కడ కాదురా, స్ట్రైట్ గా హాస్పిటల్ వదిలిపెట్టా. గౌతమి అంటే ఈమె. బ్యాగ్ పట్టుకో. పదా పదా, వెళ్ళి టాక్సీ ఆపు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? స్ట్రైట్. స్పీడ్గా పోనీ. ఆపు ఆపు.
వందేళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కాదురా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏసిన హాస్పిటల్ తీసుకెళ్ళు. ఇక నాకు వీళ్ళు చెప్పాల్సింది ఏమీ లేదు. నాకు అర్థమైపోయింది. నాకు టైం లేదని. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వాడు ముంబై దాటి వెళ్ళకూడదు.